మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొంటున్న వివిధ దేశాల సుందరిమణులు బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలకు చెందిన అందగత్తెలు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటుండగా ఆసియా దేశాల నుంచి వచ్చిన వారు మాత్రం బుద్ధవనం సందర్శించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరాంగులు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో సందడి చేశారు. పర్యాటక శాఖ అధికారులు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వీరందరినీ నాగార్జున సాగర్ కు తీసుకువెళ్లారు. అక్కడ అందగత్తెలకు స్థానిక ప్రభుత్వాధికారులు సంప్రదాయ రీతిలో జానపద, గిరిజన నృత్య కళాకారులతో కలిసి ఘన స్వాగతం పలికారు. బుద్ధవనం ప్రాంగణాన్ని కలియదిరిగి వారంతా అందమైన దృశ్యాలను ఫోటోలు తీసుకున్నారు. కొన్ని చోట్ల సెల్ఫీలతో ఎంతో ఆనందంగా గడిపారు. బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ కంటెస్టెంట్లకు వివరించారు. జాతకవనంలో బుద్ధ జీవన క్రమాన్ని తెలిపే శిల్పాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తిలకించారు. బుద్ధవనానికి చేరుకున్న కంటెస్టెంట్లలో ఆసియా ఓసియానా గ్రూప్ 4లోని 22 దేశాల సుందరిమణులు బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని నాగార్జున సాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఆసియా ఓసియానా గ్రూప్ 4లోని ఇండియా, బంగ్లాదేశ్, కాంబోడియా, మయన్మార్, వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, జపాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, లెబనాన్, మంగోలియా, నేపాల్, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థాయిలాండ్, ఆర్మేనియా దేశాల నుంచి వచ్చిన పోటీదారులు బుద్ధవనాన్ని సందర్శించారు. మిస్ వరల్డ్ పోటీదారులు బౌద్ధ థీమ్ పార్క్ లోని స్తూపం వద్ద బుద్ధుని విగ్రహాల చెంత జరిగిన ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకుముందు పర్యాటక సంస్థ విజయ్ విహార్ లో కొంతసేపు విశ్రాంతి అనంతరం ఫోటోషూట్ లో సుందరిమణులు పాల్గొని అందరినీ అలరించారు. నాగార్జున సాగర్ బ్యాక్గ్రౌండ్ లో స్పెషల్ ఫోటోషూట్ చేపట్టారు. మహాబోధి నెలకొప్పే బౌద్ధ భిక్షువులచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత బుద్ధుని మహాపాదాలకు పూలతో పూజలు, మహాస్తూపంలో జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ధ్యానంలో పాల్గొన్నారు. బుద్ధవనంలో అతిపెద్ద ధ్యాన ఆరామంతో పాటు బుద్ధుడి జీవిత చరిత్రను తెలిపే విగ్రహాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహాస్తూపం వద్ద ప్రపంచ సుందరిమణులకు లంబాడా కళాకారులు లంబాడా నృత్యంతో ఘన స్వాగతం పలక్క జాతకవనంలో బుద్ధ చరిత్రంపై కళాకారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. All conditioned things are subject to decay. Strive on with diligence. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటిస్తున్నారు. పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. 14 ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.